రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. ఇజ్రాయేలు రాజును ఏలా కుమారుడును అయిన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడును అయిన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమెకు అబీ అను పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీయులు నెహుష్తాను అను పేరు పెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చెయ్యకుండా అతని మీద తిరుగబడెను. మరియు గాజా పట్టణము వరకు, దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములు గల పట్టణములందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి చేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట విననివారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించియుండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసుకునిపోయి గోజాను నదీ దగ్గరనున్న హాలహు, హాబోరు అను పట్టణములలోనూ మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచెను.